పీఎంపీలో స్క్రబ్ టైఫస్ వ్యాధిపై అవగాహన పొంది మీ ప్రాంత ప్రజలలో వ్యాధి నిరోధకతపై అవగాహన కల్పించాలని రాజమండ్రి శ్రీమేధ హాస్పిటల్ శస్త్రచికిత్స నిపుణులు డాక్టర్ పోతుల పవన్ కిషోర్ అన్నారు. మంగళవారం కమ్యూనిటీ పారామెడిక్స్ ప్రైమరీ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాజమండ్రి ఆధ్వర్యంలో హుకుంపేట గోదావరి రుచులు కాన్ఫరెన్స్ హాల్ నందు మండల అధ్యక్షులు అబ్దుల్ రహమాన్ ఖాన్ అధ్యక్షతన వైద్య విజ్ఞాన అవగాహన సదస్సు జరిగింది. ఈ సదస్సులో ముఖ్య అతిథిగా హాజరైన డాక్టర్ పవన్ కిషోర్ మాట్లాడుతూ గత కొద్ది రోజులుగా నమోదవుతున్న స్క్రబ్ టైఫస్ వ్యాధి కారణాలు, లక్షణాలు, నివారణ ఉపాయాలు గురించి తెలిపారు. చిగ్గర మైట్ అనే నల్లిని పోలి ఉంటే చిన్న పురుగు కుట్టడం వల్ల వ్యాధికారక బ్యాక్టీరియా శరీరంలో ప్రవేశించి తీవ్రమైన జ్వరం, తలనొప్పి, శరీరం నొప్పులు, కండరాల నొప్పి, వికారం, వాంతులు, దగ్గు, ఛాతిలో బిగుతుగా ఉండటం, అలసట, బలహీనంగా ఉండటం, చర్మంపై దద్దుర్లు మొదలగు లక్షణాలతో ఈ వ్యాధి వస్తుందని, వెంటనే తగిన చికిత్స అందకపోతే అవయవాలు విఫలమై మరణం సంభవించే ముప్పుందని, ఈ వ్యాధి ప్రభావం ఎక్కువగా చిన్నారులపై ఉంటుందని చెప్పారు. చర్చ జరుగుతుంది. అంటే ఫీవర్ వస్తే ఇంతకుముందు మలేరియా, టైఫాయిడ్, డెంగ్యూ అనుకునేవారు. ఇప్పుడు అది కాకుండా అన్ని నెగిటివ్ వచ్చినా ఇంకా ఫీవర్ తగ్గట్లేదు, శరీరం మీద అక్కడక్కడ నల్ల మచ్చల్లాగా లేదా ఎర్ర రంగు సర్కిల్స్ లాగా గట్టా గమనించినట్టయితే అది స్క్రబ్ టైఫస్ అని మనం ముందుగా గ్రహించాలి. ఆలస్యం చేసి కొద్దీ అది కొంచెం ప్రమాదకరమైన సిచ్యువేషన్లోకి, అంటే ఒక్కొక్క ఆర్గాన్ కూడా డ్యామేజ్ అవుతూ ఉంటుంది. బ్రెయిన్ కానీ, కిడ్నీస్ కానీ, లంగ్ కానీ ఒక 30% మార్టాలిటీ అనేది ఉంటుందన్నమాట. అశ్రద్ధ చేయకుండా నార్మల్ ఫీవర్ అయినా సరే ఈ ఐజీఎం యాంటీబాడీ టెస్టులు ఇలాంటివి ముందుగా చూసుకుని, చాలా వరకు సిమ్టమ్స్ బట్టే మనం సిమ్టమ్స్ అంటే క్లినికల్ ఎపిరియన్స్ బట్టి మనం ఒక ప్రొవిజనల్ డయాగ్నోసిస్కి వస్తాం కదా, ముందుగా గ్రహించాలి. పడకుండా ఉండాలంటే అలాగా ఈ స్క్రబ్ టైఫస్ అంటే ఏం లేదు, నథింగ్ బట్ నల్లులు ఉంటాయి కదా, అలాంటి ఒక చిన్న ఫ్లూయిడ్స్ అలాంటివి తీసుకుంటూ ఉండాలి. సో అది ఒక బ్రీఫ్గా స్క్రబ్ టైఫస్ గురించి వచ్చేసరికి మిగిలిన మన హాస్పిటల్లో సో ఎనీ కేస్ సర్జరీ, గైనిక్, జనరల్ మెడిసిన్, పల్మనాలజీ ఏ కేసు ఉన్నా మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు. మా పిఆర్ఓ మీకు రెగ్యులర్గా కలుస్తూ ఉంటాడు. కైండ్లీ సపోర్ట్ అస్. థ్యాంక్ యూ. నమస్కారం అండి. నా పేరు డాక్టర్ ఆర్తి చీకట్ల. నేను ఒక ఆబ్స్టెట్రిషియన్ గైనకాలజిస్ట్, అంటే తెలుగులో చెప్పాలంటే స్త్రీ ప్రసూతి వైద్య నిపుణులు. సో స్త్రీకి సంబంధించిన ఎటువంటి ఇబ్బందులైనా, నెలసల్లో ఇబ్బందులు కావచ్చు, నెలసల్లో నొప్పు కావచ్చు, ఈ మధ్యన బాగా కామన్గా మనకి తెలిసిన నీటి బుడగల సమస్య, PCOS సమస్య, అవే దానివల్లనే చిన్నపిల్లలు కూడా ఈ మధ్యన పెద్దవాళ్ళ కనిపించడం, ఓబోళ్ళు వచ్చినట్టుగా ఒళ్ళు రావడం, నెలసలు సరిగ్గా రాకపోవడం, ఇవన్నీ కూడా మనం చిన్నప్పటి నుంచి గ్రహించిన తర్వాత వాటికి వైద్యాన్ని అందిస్తే వారి వెయిట్ని కానీ అవన్నీ కూడా మనం మెరుగుపరిచి వాళ్ళకి రేపొద్దున్న రోజున ఇన్ఫర్టిలిటీ అంటే ఈ పిల్లలు కలగడం అనే వాటి సమస్యలను కూడా ముందు నుంచి మనం గుర్తించి డీల్ చేసుకోవచ్చు. దానివల్ల వాళ్ళ ఫిజికల్ అండ్ మెంటల్ హెల్త్ కూడా మనము మెరుగుపరచవచ్చు. అంటే పక్క వాళ్ళ మీద నేను చాలా లావుగా ఉన్నాను, నాకు ఏదో ఇబ్బంది వస్తుందని వాళ్ళు ఈవెన్ స్టడీస్లో కూడా వెనకబడుతూ ఉంటారు. హార్మోన్ రిలేటెడ్ ఇబ్బందులు ఉన్నప్పుడు వాటిని మనం ముందే గ్రహించడం వలన, డయాగ్నైజ్ చేయడం వలన, చిన్న వయసులోనే మనం ట్రీట్ చేయడం వల్ల ఈ హైట్, గ్రోత్ రెస్ట్రిక్షన్స్ వీటన్నిటి నుంచి కూడా మనం కాపాడవచ్చు. అండ్ ఇంకా ఇంకొంచెం పెద్ద అయిన తర్వాత వచ్చే సమస్యలన్నీ కూడా ఏంటంటే మన డెలివరీ కేస్ రిలేటెడ్ ఇష్యూస్ అన్నీ కూడా హై రిస్క్ ప్రెగ్నెన్సీస్, అంటే బీపీ ఎక్కువ ఉండడం, గుర్రపువాతం రావడం, ఒక్కొక్కసారి నెగిటివ్ ప్రెగ్నెన్సీ, RH నెగిటివ్ ప్రెగ్నెన్సీ, నెగిటివ్ బ్లడ్ గ్రూప్ వలన వచ్చే ఇబ్బందులు, ఈవెన్ కవల పిల్లలు కలుగుతారు కదా వాళ్ళకి వచ్చే ఇబ్బందులు, ఇటువంటి హై రిస్క్ సమస్యలని. చాలా కామన్గా వచ్చేది ఏంటంటే షుగర్ వ్యాధి. ఇప్పుడు ప్రెగ్నెన్సీలో షుగర్ వేరు, మామూలుగా ప్రెగ్నెన్సీలో షుగర్ ఉండడం వల్ల వచ్చే ఇబ్బందులన్నీ కూడా వాళ్ళకి మనం ముందే గ్రహించి ఎక్స్ప్లెయిన్ చేయడం వలన మనం చాలా ఇబ్బంది నుంచి వాటిని బయటపడేయచ్చు. అండ్ మోర్ ఓవర్ ఫస్ట్ థింగ్ ఏంటంటే అటువంటి అన్నీ కూడా ఫస్ట్ మీ వద్దకే ఎక్కువ వస్తూ ఉంటాయి. దాన్ని మీ వద్ద నుంచి మళ్ళీ మాకు తీసుకురావాలని కోరుకుంటున్నాం. ఎటువంటి టైంలో అయినా ఎమర్జెన్సీ